అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతుంది. ఒకవైపు సుపరిపాలన తొలేడుగు పేరుతో అధికార పార్టీ ఇంటింటికి టీడీపీ కార్యక్రమం చేపడితే, మరోవైపు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమాన్ని వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టింది. మనతో మాట్లాడడానికి పాండ్య నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు బాబు షూరిటీ ఇంటింటికి తిరుగుతున్నారు, ఎలాంటి రెస్పాండ్ వస్తుంది? మీరే చూసినారు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. మీరే మా ఎమ్మడి ఒక 15-20 నిమిషాలు అయింది వచ్చి మాతో పాటు తిరుగుతున్నారు. ప్రజలు చంద్రబాబు నాయుడు మేము సూపర్ 6 ఇచ్చి మోసపోయినామనేది ప్రతి ఒక్కరి మనసులో నిలబడిపోయింది. అంటే కొంతమంది బయటికి చెప్పగలుగుతున్నారు, కొంతమంది వాళ్ళ మనసులో బాధనే వెళ్ళగలుగుతున్నారు. మోసం జరిగింది, మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలను కాదని వీళ్ళ మోసం మాటలు నమ్మి మోసపోవడం చాలా తప్పు చేసాము. జగనన్న గవర్నమెంట్లో మాకు అన్ని సంక్షేమ పథకాలు అందినాయి, మాకు అన్నీ కూడా అప్పుడే బాగున్నది. మా కరెంటు బిల్లులు ఒకసారి వాళ్ళే చెప్పడం జరుగుతుంది. మా కరెంటు బిల్లు ఆ రోజు 300 వస్తే ఇప్పుడు 800-900 వస్తుంది. మా పరిస్థితి అది. ఆ రోజు జగనన్న ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకులందరూ కూడా రేట్లు పెరిగిపోయినాయి, జగన్మోహన్ రెడ్డి పెంచుతున్నాడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెంచుతున్నాడా, చంద్రబాబు నాయుడు పెంచుతున్నాడా, లేకుంటే పవన్ కళ్యాణ్ పెంచుతున్నాడా, లేకుంటే నరేంద్ర మోడీ పెంచుతున్నాడా, లేకుంటే లోకల్ లీడర్లు పెంచుతున్నారా రేట్లలో కూడా? ఇప్పుడు మాట్లాడే మాటలు కూడా అధికారం ఉంటే ఒకటి, అధికారం లేకపోతే ఒకటి మాత్రం రాజకీయ నాయకులు మాత్రం అది చాలా తప్పు. ఇప్పుడు ప్రజల దగ్గరికి పోయి అడుగుతున్నాం, వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధలలో చెప్పడం జరుగుతుంది. మొత్తం అంత ఇబ్బంది, మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి. బియ్యం గురించి వాళ్ళేదో బియ్యం చాలా ప్రజలందరూ వద్దనుకున్నారు, మేము డీలర్ల దగ్గరకు పోయి తీసుకొచ్చుకుంటాము, అటెందుకే బండ్లను రద్దు చేయమని చెప్పినారని చెప్పి ప్రతి ఒక్క ఇంటి దగ్గర కూడా మాకెందుకు బియ్యం రద్దు చేసినారని వాళ్ళు అడగడం జరుగుతుంది. అంటే వాళ్ళ ఇంట్లో ఏజ్ పర్సన్స్ కానీ ఇంకొకరు కానీ ఒకరు పోయి స్టోర్కు పోయి తీసుకోవాలంటే కూడా వాళ్ళు ఆ రోజు కూలీ వేస్ట్, మళ్ళీ పోవడానికి ఈ టౌన్లో ఉండేటోళ్ళకి అందరు కూడా ఆటోలకు పోవడానికి రావడానికి ఆటోల ఖర్చు, మళ్ళీ వాళ్ళు ఇచ్చే 20,000. ఒక ఆమె ఇప్పుడే చెప్తుంది, ఆమె డబ్బా పెట్టి వేస్తున్నారు అని చెప్పడం. అంటే తెలుగుదేశం నాయకులు ముందు అధికారులు, రెవెన్యూ అధికారులు ఒక్కసారి రియల్లోకి రమ్మని చెప్పాలి. అంటే తెలుగుదేశంలో ఏం మాట్లాడితే దానికి 100 పలుకుతారా? మొత్తం ఎక్కడ డబ్బాలు పెట్టేస్తున్నారు ముందు ఒకసారి. తెలుగుదేశం డీలర్ కాకపోతే వాళ్ళు ఒకవేళ ఒక అర్ధగంట లేటుగా చేసినా కూడా దానిని వచ్చి చూసి వాళ్ళు తెలుగుదేశం నాయకులు చెప్తే వచ్చి సీజ్ చేసి వాళ్ళని సస్పెండ్ చేసే పరిస్థితి. ఆర్డీఓ లెవెల్ అధికారులందరినీ కూడా కోరేది ఒకటే, మీరు ఉద్యోగాలు చేసేది మాత్రం ఒక్కసారి మీ మనస్సాక్షిని చంపుకొని ఉద్యోగాలు చేయొద్దండి. కనీసం మీరు చదువుకునేదానికి మీ ఉద్యోగాలకు కూడా కనీసం 60% న్యాయం చేయండి. 40% అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఇంత దిగజారి ఇట్లా చేసే పరిస్థితిలో ఉంటే అధికారులారా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇంత అన్యాయమైనగా ఇంత గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంత దిగజారి ఇట్లా చేసే పరిస్థితి మాత్రం ఎప్పుడు నా 85 నుంచి ఎమ్మెల్యేగా కూడా 2024 వరకు ఎప్పుడు చూడలే. ఊళ్ళల్లో ఉండే ఫీల్డ్ అసిస్టెంట్లను వాళ్ళకు నచ్చకపోతే తీసేసే పరిస్థితి, డీలర్లు నచ్చకపోతే వాళ్ళని తీసేసే పరిస్థితి. ఇప్పుడు డీలర్లు ఈడ డబ్బా పెట్టి స్పీకర్ సెక్షన్ కాలనీ డబ్బా అట్లా ఏమైంది యాక్షన్ తీసుకుంటారు? ఏంటి నష్టం? డబ్బాలు పెడితే కేజీన్నర లాసు. ఇప్పుడు డబ్బా తూకం, ఇప్పుడు ఎవరికైనా కూడా ఇప్పుడు 25 కేజీలు 2 సార్లు వేస్తున్నారు. డబ్బా దాని వెయిట్ కేజీ ఎంతో వస్తున్నట్టుంది, 3 కేజీలు పోతుంది. ఎవరు నష్టపోతుంది? సామాన్య ప్రజలే కదా నష్టపోతున్నది. అదే ఇంటికాడ వచ్చేటప్పుడు వాడు సంచి పెట్టి వేస్తున్నాడు, అంటే సంచి కరెక్ట్గా సంచి పెట్టి సంచి చూసుకొని తూకం వేస్తున్నాడు. ఇప్పుడు లాస్ట్ బూట్ వాళ్ళ కనెక్షన్ కూడా తీసేసినారు, అంటే అవి ఎత్తేసినారు. అంటే ఈ మోసాలన్నీ కూడా ఆడ మోసం చేయడానికి మళ్ళీ ఎవరు ఏం ఇబ్బంది పడండి. అంటే అధికారులు ఒక్కసారి మీరేందో ఇదే తెలుగుదేశం ప్రభుత్వము వాళ్ళు శాశ్వతం అనుకుంటున్నారేమో,
మీరందరూ ఒక్కసారి అధికారులు ఆలోచించుకోండి. కూటమి ప్రభుత్వం చెప్తుంది కదా, తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగు పేరుతో మొత్తం చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలంతా అని చెప్తుంది కదా. దీని ఎట్లా చూడాలి? ఇప్పుడు అట కాదు, మనం ఇళ్ళ కాడికి పోతేనే ఎవరు చెప్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు కూడా వాళ్ళు ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్ళ కాడికి కూడా పోయినాం మేము. ఇల్లు వరుస పెట్టుకొని తిరుగుతాం. వాళ్ళ మాదిరి సెలెక్టెడ్ హౌసెస్ దగ్గరికి పోవడం లేదు. ఇప్పుడు మాది మంచి పరిపాలన అనేది ఎవరు చెప్పాలంటే, ఒక పల్లెటూరులో ఒక సామెత ఉంటుంది, పెళ్ళాం దగ్గరికి పోయి మొగుడు, నేనన్నా నా భార్య దగ్గరికి పోయి నేను నీకు మంచి మొగుడినా కాదంటే నా పెళ్ళాం ఏం చెప్తుంది, నాతో కాపురం చేయాల్సిందేనా, నువ్వే ఎట్టాటోనేనని కూడా నువ్వు నాకు మంచి మొగుడివేం చెప్తుంది. ఈరోజు ప్రభుత్వంలో ఉండేటప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఇది మంచి ప్రభుత్వం కాక చెడ్డ ప్రభుత్వం అని చెప్తారా? వాళ్ళు మా మాదిరి ధైర్యం ఉంటే తెలుగుదేశం వాళ్ళకు మేము గడప గడప ప్రతి ఒక్క ఇండ్లు తిరిగినాం. ప్రతి ఒక్క ఇంటింటికి ఎక్కడెక్కడైనా కూడా వాళ్ళకు ఏమొచ్చినా ఏం రాలేదనేది తెలుసుకునే పరిస్థితులు మీద తిరిగాం. ధైర్యం ఉంటే వచ్చి తిరగమని చెప్పండి. మీరు తిరుగుతున్నది కూడా కేవలం మీరు ఏర్పాటు చేసుకునేటువంటి వాళ్ళు మీ మద్దతుదారులే అంటగా. ఇప్పుడు ఎవరు తిరిగేటప్పుడు ఎవరు మద్దతాలు వాళ్ళు వస్తారు. ఇంకా వేరేవాడు ఎవరమ్మన్నారు వాళ్ళకేం. ఇప్పుడు పార్టీ మీద అభిమానమో కారసాని రాంభూపాల్ రెడ్డి మీద అభిమానంతో వస్తారు. కానీ వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి మేము ఇదేని అడగడం లేదు కదా. మేము అందరం కూడా ఇల్లు తిరుగుతున్నాం. ఇప్పుడు ఇళ్ళల్లో కారసాని రాంభూపాల్ రెడ్డికి సంబంధించి ఇంటికాడికి పోయి ఇది తెలుగుదేశం గురించి మాట్లాడమంటే మంది తప్పు. మనం వాళ్ళతో పాటు ఎవరైనా ఒక లీడర్గా వచ్చినప్పుడు కార్యకర్తలు కానీ నాయకులు కానీ రావడం అది ధర్మం. వస్తున్నారు వాళ్ళమ్మడి తిరిగేటోళ్ళు ఎవరు తిరుగుతున్నారు, మాయమ్మడి తిరిగేటోళ్ళు ఎవరు తిరుగుతున్నారు చెప్పమని అంతో ఇంతో ప్రజలన్నా మాకు సపోర్ట్ చేస్తున్నారు. మేము తిరిగేది కరెక్టే. చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ. చంద్రబాబు మోసంతో మేము అందరం నష్టపోయినామని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒక లీడర్ తిరిగితే ఇప్పుడు మా కార్పొరేటర్లు అందరూ వాళ్ళు కూడా వచ్చినారు, లోకల్ అండే లీడర్లు వచ్చినారు, అందరూ వచ్చినారు. అందరం కలిసి తిరుగుతున్నాం. ఏది మీరు నమ్మి మోసపోయినారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు సంతకాలు పెట్టి బాండ్లు ఇచ్చినారు. మేము ఇద్దరం ప్రతిజ్ఞ చేస్తున్నామని చెప్పి ఇద్దరు సంతకాలు పెట్టి ఇచ్చినారు. ఆ సంతకాలకు విలువ ఉందే లేదా? చంద్రబాబు నాయుడు ఒకటి ఇచ్చినాడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఇచ్చినారు. అంటే వాళ్ళ దాని మీద ఒకసారి చేస్తే కూటమి ప్రభుత్వంలో నేను ప్రశ్నిస్తాను, నేను అడుగుతానని చెప్పి పవన్ ఈరోజు మాట్లాడే పరిస్థితి ఉందా? నోట్లో నుంచి మాట రాని పరిస్థితి ఉండడం జరుగుతుంది. అంటే ఇంకా మనం వాళ్ళ వ్యక్తిగతంగా మనం మాట్లాడడం బాగుండదు. పవన్ కళ్యాణ్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, నీకుండే ఇమేజీ, నీకుండే లీడర్షిప్ క్వాలిటీలు ఒకరికి అమ్ముకోవద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాం అంతే. మీరేమో ఇంటింటి తిరిగి స్కాన్ చేసి సమస్య అడుగుతున్నారు, కానీ మీ పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు కనీసం ఇండ్లకి వెళ్ళలేని పరిస్థితి ఉంది, కేసులో భయంతోనే పోలేని పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమం చేపట్టలేని పరిస్థితిలో ఉన్నారంటే మేము ఎవరికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఒకరు చెప్తాను, మీరు భయపడడం లేదు, మీరు తిరుగుతున్నారు. మీ నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జీలు, మీరు ఒక జిల్లా పార్టీకి ఇన్ఛార్జి కదా, మీకు ఉన్నటువంటి తిరుగుతున్నారు, అందరు తిరుగుతున్నారే. నంద్యాల జిల్లాలో మొత్తం ఈరోజు మన సుధీర్ నందికొట్కూరులో మండలాల్లో మీటింగ్లు పెట్టాడు. మా తమ్ముడు రామరెడ్డి మండలాల్లో మీటింగ్ పెట్టాడు. ఆల్రెడీ ఆత్మకూరు శ్రీశైలం కాన్ఫరెన్స్ అయిపోయింది. మొత్తం అంత అట్లా భయపడి నీకు ఒకటి చెప్తాను. మీటింగ్లు పెట్టారు, మీటింగ్లో మాట్లాడుకుంటున్నారు, కానీ ఇళ్ళ దగ్గరికి స్కాన్ చేయమన్నాడు జగన్, ఎందుకు పోవడం లేదనేది పోతున్నారు అందరు కూడా. ఇంకా ఆగస్టు 4వ తేదీ వరకు టైం ఉంది. నేను కొద్దిగా స్పీడప్ చేసి కొద్దిగా తొందరగా అయిపోగొట్టుకొని నేను వేరే సాటికి పోతున్నాను కాబట్టి తొందరగా అయిపోగొట్టుకొని పోవాలనే ఉద్దేశంతో నేను స్పీడప్ చేసినాను అంతే. ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడానికి మీరే బ్యాగులు చినిగిపోయినాయి, స్కూల్ బ్యాగులను చూపించి ఇది ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తున్నారా మీరు? మిమ్మల్ని విలేకరులను ఏమనాలని నాకు అర్థం కావడం లేదు. అది నేను అడిగే ప్రశ్న కాదు, ఆల్రెడీ అధికార పార్టీ ఎమ్మెల్యే మాట్లాడే పరిస్థితి. అట్లా కాదబ్బా, రైట్. మీతో పాటే ఒక ఇంటికాడికి పోదాం, సెలెక్ట్ చేసుకున్నాం, బ్యాగులు ఇచ్చినాం. కానీ మేము చించినాము లేకుంటే వాళ్ళు చినిగిపోయినట్టు ఇచ్చినారో మాకు ఏమో అవసరం ఉంది. చించితే మీరు అంటే చించితే చినిగిపోయే సంచులు ఇచ్చినారా? మీరే ఒప్పుకుంటున్నారు కదా, నేను కాదు ఒప్పుకోవడం కాదు. ఇప్పుడు ఇట్లా ఎగ్గితే చినిగిపోయే సంచులు ఇచ్చినారని మీరే ఒప్పుకుంటున్నారు, నేను ఒప్పుకోవడం లేదు. జగన్ అన్నవి ఇట్లా ఇగ్గినాన్ని పోవడం లేదంటే మావి ఎంత స్టాండర్డ్గా అంటే మీరు అంత డూప్లికేట్ ఇచ్చినారనేది మీరే ఒప్పుకుంటారు, మేము ఒప్పుకోవడం లేదు. నేనంటే మేము భూపనపట్ల పోయినాం, వాళ్ళని అడిగితే బ్యాగ్ ఏదమ్మా అంటే బ్యాగ్ చినిగిపోయింది సార్, చూస్తాం అమ్మ తీసుకురమ్మని చెప్పినాం. వాళ్ళ ఎదురుగానే మొత్తం వీడియోలతో కూడా చూపించినాం కదా.
పోయి మాట్లాడమని చెప్పిన నిన్న కూడా మేము నిన్న ఈ ఓరొకళ్ళు పోయినాం. సంచికి కుట్లు కుట్టాడు వచ్చి అది కూడా మేము పోయి ముందే జాగ్రత్త కుట్టి చూపిస్తామా ఏమన్నా? ఇప్పుడు జగనన్న ఇచ్చిన బ్యాగ్ ఈరోజు వరకు కూడా చెక్కు చేదలేదు. మీ బ్యాగులు ఎందుకు ఇవ్వతానంటే మీది సూపర్ 6లో మాదిరి ఏ విధంగా మోసం చేయాలో ప్రజలు అందరినీ అదే విధంగా మోసం. చంద్రబాబు గ్యారంటీ మాదిరి వారంటీ ఇచ్చారు కదా, బ్యాగ్ కూడా వారంటీ ఇచ్చారు కదా, ఏడాది పాటు పనిచేస్తే బాగుంటుందని. అది వాళ్ళు వారంటీ ఇచ్చినప్పుడు ఒకవేళ మేము తప్పు చేసినాం అనుకుంటే వీరు అందరి మీద కేసులు పెడుతున్నారు కదా. పోలీసులు వ్యవస్థను మీరు వాళ్ళను నిర్వీర్యం చేసే విధంగా పోలీసు వ్యవస్థను యూజ్ చేసుకుంటున్నారు కదా. చూడు, ఒకవేళ బ్యాగ్ మేము పొరపాటున చేసినామంటే పెట్టండి కేసు, ఎవరు వద్దన్నారు, మాకేం అభ్యంతరం లేదు కదా. ఇప్పుడు మనం చూసాం నగిరి ఎమ్మెల్యే భానుప్రకాష్ రోజా పట్ల చాలా అంటే ఏం నెంబర్ 1 హీరోయిన్ కాదు, ర్యాంప్ హీరోయిన్ అని మాట్లాడినది. దీన్ని ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకు స్త్రీల మీద గౌరవం లేదు. ఇంకా వాళ్ళను మనం మాట్లాడేటప్పుడు బాలకృష్ణ అమ్మాయినైనా ముద్దన్న పెట్టుకోవాలి, లేకుంటే కడుపన చేయాలని ఆయనే మాట్లాడినాడు. ఇప్పుడు అటువంటి తెలుగుదేశం నాయకులు ఉండే దాంట్లో స్త్రీలకు న్యాయం జరుగుతుంది, వాళ్ళు చాలా స్త్రీలను గౌరవిస్తారని మనం అనుకుంటామని చెప్పి. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన దాడిని ఎట్లా చూడాలి? ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టపడినట్టు చేయొచ్చప్ప, దాన్ని ఇంకేం చేయలేము. ఇంకా ఇప్పుడు మొత్తం అందరు కూడా రాజకీయ నాయకులు, మేము అధికారులు అందరూ కూడా ఇంక్లూడింగ్ మేము కూడా తెలుసుకోవాల్సింది, అధికారాన్ని ఎప్పుడూ దుర్వినియోగం చేయకూడదు. దుర్వినియోగం చేస్తే అది రివర్స్ మనకు వచ్చినప్పుడు పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఎవరైనా అంతే, మనం ఎవరైనా కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజలకు అంతో ఇంతో అధికార పార్టీ అంత ఉంటుంది, ఈగో ఉంటుంది, దాన్ని మనం ఏదో కానీ ఇంత ఘోరంగా ఇంత ప్రజలకు అన్యాయం చేసే విధంగా మాత్రం అధికారాన్ని దుర్వినియోగం చేయవద్దని మాత్రం మేమైనా సరే ఇంకొకరైనా సరే అది చేయకూడదు. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వచ్చే అంటే అడుగు పెట్టని అని జేసీ దివాకర్ రెడ్డి చెప్తారు, ఎట్లా చూడాలంటే? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అంటే వాళ్ళంతా హీరోల మాదిరి, యువత అందరూ కూడా ఏదో మేము హీరోయిజం చూపిస్తామనే పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరేం చేయలేం. పోలీసులు నీకు ఒకటి చెప్తాను, ఇంకా పోలీసు వ్యవస్థ ఆ విధంగా దిగజారిపోయిందంటే ఇంకేం చేయలేం మనంగా. ఇప్పుడు పోలీసులు ఒక మాజీ ఎమ్మెల్యేను మీటింగులు పెట్టుకొని పోతామంటే కూడా సపోర్ట్ చేసి ఎస్కాట్ ఇవ్వలేని పరిస్థితులు పోలీసు వాళ్ళు ఉంటే ఏం ఆలోచన చేయాలి చెప్పు? అంతకంటే ఇంకేం చేయలేముగా. మనం పోలీసులు మారి మాకు ఎవరైనా ఒకటే, ఏ పార్టీ అయినా ఒకటే, మేము ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ మేము చూస్తాం, మేము ఖచ్చితంగా చట్ట ప్రకారం చేస్తామంటే తప్ప ఇట్లా ఉన్నెన్నాళ్ళు ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా ఇదే పరిస్థితి అంటారు. చివరిగా చంద్రబాబు నాయుడు క్లైమర్ మోడ్స్ నాకేం చేయలేకపోయాయి, మీలాంటి వాళ్ళు ఏం చేయలేరని మొన్న మాట్లాడుతున్న పరిస్థితి. అసలు ఆయన వయసు మీద పడింది, ఇంక పోయే కాలం వచ్చిందనేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుందని ఎట్టు చూడాలంటే? ఇప్పుడు ఎవరైనా కానీ వయసు అయిపోకొద్ది ఇంకా ఎన్ని రోజులు బతుకుతావులేనని చెప్తారు తప్ప దాని అంతగా ఇప్పుడు వయసు అయిపోయిన వాళ్ళను మనం ఇప్పుడు ఎవరైనా ముసలోళ్ళు ఉంటారు, నువ్వు ఎన్నాళ్ళు బతుకుతావులే అని చెప్తారు అంతే తప్ప దాంట్లో అంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఎవరైనా మాట్లాడచ్చు, ఆయన మాట్లాడకూడదంటే మాత్రం ఇప్పుడు మనం కూడా మాట్లాడేది ఉందాగా మాట్లాడాలి, అవతల నుంచి ఉందాగా తీసుకెళ్ళాలి. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మేమేం మమ్మల్ని ఎవరేం మాట్లాడకూడదంటే అది కాదు. మనం ఉందాగా మాట్లాడి అవతల లేదన్నా మాట్లాడితే ఉంటుంది, కానీ మీరు ఉందాగా మాట్లాడకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మమ్మల్ని మాట్లాడకూడదంటే ఎట్లయితుంది? సూటిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏం చెప్పదలుచుకుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కటే కొడుతున్నాం, నువ్వు మొదటి నుంచి కూడా మీ నైజం ప్రజలను మోసం చేయడం, కానీ ఇంత అద్మానమైన పరిపాలన, ఇంత పోలీస్ వ్యవస్థని ఇంత వాడుకునే పరిస్థితి, అధికార వ్యవస్థని ఇంత ఎప్పుడు లేదు. కనీసం రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడైనా కొద్దిగా పరిపాలన ఆ విధంగానే పరిపాలన చేయమని కోరుతున్నాం. చంద్రబాబు అంటే మోసము, మరి మోస పరిపాలన కాకుండా ప్రజలకు ఉపయోగపడేలాగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామాలు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతిపక్షాలు కూడా బయటికి రానేటువంటి పరిస్థితి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. గతంలో ఎన్నికల అధికారం కోసమే అబద్ధపు హామీలు ఇచ్చారు, కానీ ఇంటింటి వద్ద మాత్రం జనం తిట్టేటువంటి పరిస్థితి ఉంది అని కాటసాని రాంభూపాల్ రెడ్డి చెప్పేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్, హుస్సేన్ నాటి, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.